ఒక 50 ఏళ్ళు, ఒక 70 ఏళ్ళు, లేక 80 ఏళ్ళు, లేదు ఇంకా దేవుడు కనికరిస్తే 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు కూడా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. అయితే మానవుడు తన జీవితంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు, ఎన్ని సంవత్సరాలు జీవించాడు, ఎన్ని సంవత్సరాలు తన జీవితాన్ని ఈ లోకంలో మరి కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఆలోచించటం కంటే దేవుని కోసం ఎలా జీవించాడు మనిషి, అసలు దేవునికి ఎంతవరకు అవకాశం ఇచ్చాడు మానవుడు, సృష్టికర్తను ఎంతవరకు తన హృదయంలో చేర్చుకున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఈ హృదయము అనేకమైన వాటితో నిండిపోయింది. ఈ హృదయంలో అనేకమైన అనేకమైన అంశాలు ఈ హృదయంలో ఉన్నాయి. మార్కు సువార్త 7వ అధ్యాయము 20-21 వచనాలలో యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు, మనుషుని యొక్క హృదయములో నుండి దురాలోచనలు అనేటువంటి అంశము మొదలుకొని అహంభావము అనే అంశము వరకు కూడా 13 చెడ్డ గుణాలు మనిషిలో ఉన్నాయి అని యేసుక్రీస్తు ప్రభులు వారు తెలియజేశారు. అసూయ, రాగద్వేషాలతో, కక్ష, కార్పణ్యాలతో మానవుడు కఠినమైన హృదయంతో అనేకమైనటువంటి దోష మార్గములు కలిగి తన జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటున్నాడు మానవుడు. ఇలాంటి మనిషి తన జీవితంలో ఇదే పరిస్థితి, ఇదే పాపము, ఇదే చెడు, ఇదే కల్మషములో గనక మానవుడు తన జీవితాన్ని ముగిస్తే, భూమి మీద ఒకవేళ ఈ పాపములోనే ఉండి మనిషి చనిపోతే పరిస్థితి ఏంటి, మానవుడి జీవితం ఏంటి అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, యథార్థముగా ఆలోచించండి, మనిషి గనక పాపములో ఉండి చనిపోతే ఖచ్చితంగా మానవునికి భయంకరమైనటువంటి పరిస్థితి రేపొద్దున్న ఏర్పడబోతుంది దేవుడి దగ్గర. ఎందుకంటే దేవుడు ప్రతి మనిషికి తీర్పు చెబుతాడు. ఆయన తీర్పరి, న్యాయాధిపతి కాబట్టి అందరికీ తీర్పు చెప్పేవాడు గనక ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత తీర్పు అనేది ఉంది. ప్రతి మనిషికి కూడా తీర్పు అనేది ఉంది. ధనమున్న వాళ్ళు, ధనము లేని వాళ్ళు, ఆస్తులు కలిగిన వాళ్ళు, అంతస్తులు కలిగిన వాళ్ళు, చదువుకున్న వారు, చదువు లేని వారు అనేటువంటి ఏ భేదము లేదు. అందరికీ తీర్పు అనేది ఉంటుందని బైబిల్ చెప్తుంది. కానీ ఆ తీర్పుకి వెళ్ళిన తర్వాత మనలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి భయంకరమైనటువంటి శిక్షలోనికి మనిషిని దేవుడు మరి పంపించి వేస్తాడు అని కూడా బైబిల్ చెప్తుంది. ఒక దొంగతనం చేసి దొరికాడు అనుకోండి, పోలీసులు అతన్ని పట్టుకుని శిక్షిస్తారు. ఒక వ్యక్తి తప్పు చేసి పోలీసులకు దొరికిపోతే ఖచ్చితంగా అతనికి జైల్లో శిక్ష అనేది వేస్తారు. అంటే ఒక దొంగకు ఎలాగైతే శిక్ష పడుతుందో, ఒక తప్పు చేసిన వ్యక్తికి ఎలాగైతే పోలీసులు శిక్షిస్తారో, కోర్టులు శిక్షిస్తాయో, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా రేపన్న రోజున దేవుని నుండి మరి శిక్షను ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ శిక్ష ఈ భూమి మీద ఉన్నటువంటి జైలు లాంటిది కాదు. ఆ శిక్ష ఈ భూమి మీద ఉన్నటువంటి చెరసాల వంటిది కాదు. చెరసాలకు వెళ్ళిన వాడు మళ్ళీ రావచ్చు బయటికి, కానీ ఒకసారి నరకమనే శిక్షకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుండి తప్పించుకునేటువంటి అవకాశము కానీ, తప్పించుకునే దారి కానీ లేదు అనే విషయాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మత్తయి సువార్త 25వ అధ్యాయము 40-41 వచనాల్లో యేసు ప్రభు చెప్పారు, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని అనేటువంటిది ఒకటి ఉందని, అందులోనికి మనం వెళ్లకుండా ఉండాలి అనంటే తీర్పును మనం తప్పించుకోవాలి. తీర్పును తప్పించుకోవాలి అనంటే పాపముల నుండి విడుదల పొందాలి. పాపముల నుండి విడుదల పొందాలి అనంటే పరిశుద్ధుడు చిందించిన రక్తము నందు విశ్వాసం ఉంచక తప్పదు. పరిశుద్ధుడైన దేవుడు చిందించిన రక్తం, పరిశుద్ధుడైన దేవుడు కాచిన రక్తము నందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారికి పాపముల నుండి విడుదల కలుగుతుంది.
పాపము నుండి విడుదల పొందిన మనిషి తీర్పు నుండి విడుదల పొందుతున్నాడు, మరణము నుండి విడుదల పొందుతున్నాడు. తీర్పును తప్పించుకున్న మానవుడు డైరెక్ట్ గా స్వర్గానికి వెళుతున్నాడు, పరలోకానికి వెళుతున్నాడు. ఈ భూమి మీద ఉన్న కష్టాలు, బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, బలహీనతలు, లోపములు, అశాంతి ఇవేమీ కూడా పరలోకములో ఉండవు. ఇవన్నీ కూడా పరలోక రాజ్యములోకి రావు. ఎందుకంటే అక్కడ దేవుడు ఉంటాడు. దేవుడు ఉండే లోకములో అశాంతి ఉండదు, నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. కాబట్టి ఈ దినమున ఈ క్రిస్మస్ నెలలో మీకందరికీ శుభవార్త తెలియజేస్తున్నాం. ఇప్పటికి 2024 సంవత్సరాల క్రితం మానవుణ్ణి పాప బంధముల నుండి విడిపించటానికి దేవుడే, ఒక్కడయ్యున్న దేవుడే నరావతారం ఎత్తి ఈ లోకములో సిలువలో మరణించి చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసునందు మీరు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షించబడతారు, ధన్యులవుతారు, మోక్ష సిద్ధికి వారసులవుతారు, మరణం తర్వాత ఉండే నిత్య జీవాన్ని సంపాదించుకుంటారు. దేవుడు మనకు అటువంటి కృప సర్వకాల సర్వావస్థలలో అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాం మీ కొరకు, మీ వ్యాపారముల అభివృద్ధి కొరకు, ఆర్థిక సమస్యల కొరకు చిన్న ప్రార్థన చేస్తాము. ప్రేమ కలిగిన తండ్రి, పాలకొల్లు నగరము కొరకు స్తోత్రాలు, పాలకొల్లు పట్టణము కొరకు స్తోత్రాలు. ఈ పట్టణ ప్రజలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయకుడా యేసు నీకు వందనాలు. వాక్యమును సువార్తను విన్న వారందరి హృదయాల్లో ఆలోచన, ప్రశ్నను పుట్టించండి. సత్యమును గ్రహించున్నట్లు వారికి సహాయం చేయండి. అతి కొద్ది జీవిత కాలములో సత్యదేవుడు అయిన నిన్ను తెలుసుకుని మార్పు చెంది క్రిస్మస్ సంతోషాన్ని పొందుకోవటానికి సహాయం చేయమని, ప్రతి ఒక్కరు వ్యాపారములు, ఉద్యోగములు, పాడి పంటలు సమస్తాన్ని దీవించుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి విశ్వాసముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.